హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో ప్రధానంగా డిఎస్సి ఎప్పుడు ఉండబోతుంది అనేటటువంటి అంశం పైన మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి, నిన్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు అంటే పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి తాత్కాలికంగా బ్రేక్ వేయడంతో మరి మార్చి 3 వరకు మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అనేది ఉండడం జరిగింది. అయితే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మార్చి 8 వరకు, ఒక 5 రోజులు ఎక్కువగా పడుతుంది. మార్చి 8 వరకు అంటే మార్చి ఫస్ట్ వీక్ వరకు ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ప్రభావం అనేది ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్ అయితే మనకు రాదు. దాని తర్వాత మరి డిఎస్సి నోటిఫికేషన్ ఏమన్నా వస్తుందా లేదా సార్ అని చెప్పేసి చాలామంది మిత్రులు అయితే అడుగుతున్నారు. సో ప్రధానంగా ఏంటంటే ఎటు తేల్చుకోలేకపోతున్నారు డిఎస్సి అభ్యర్థులు. కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ మీరు గమనించాలా, యుద్ధం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు కత్తులు నూరుకొని అన్నింటికి రెడీగా ఉండాలి. యుద్ధం చెయ్యక తప్పదు. అది ముందైనా వెనకైనా ఎప్పుడైనా సరే చెయ్యాల్సిందే. కాబట్టి ఇక్కడ చాలామంది మిత్రులకి ఏంటంటే కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఎందుకంటే మరి జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు ఏప్రిల్ లేదా మేలో స్థానిక ఎన్నికలు అని చెప్పేసి ఈరోజే మనకు వార్తాపత్రికల్లో ఇవ్వడం జరిగింది. మీరందరూ మరి చూసే ఉన్నారు. కాబట్టి అంటే మరి ఒకవేళ మనకు మార్చిలో గనక నోటిఫికేషన్ రాకపోతే గనక మరి జూన్ జూలై వరకు మరి డిఎస్సి నోటిఫికేషన్ వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నదా సార్ అని చెప్పేసి మరికొంతమంది మరి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మరి ఎంతో కాలం నుంచి కూర్చొని చదువుతూనే ఉన్నారు. వాళ్ళకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి కుటుంబాలు వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే కాబట్టి మరి ఇంటికా నుంచి పైసలు పంపించలేరు. వీళ్ళేమో హాస్టల్లో మరి అక్కడిక్కడ ఉండి చదువుకోవాలంటే కనుక మరి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి నిజమే. అయితే మనకు దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే చేయాలి. నిరుద్యోగులు మరి ఇంత మరి ఆందోళన చెందుతున్నారు కాబట్టి ఎప్పుడు ఏ నెలలో ఇవ్వబోతున్నామో నోటిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన ఇస్తే బాగుంటుందని చెప్పేసి మరి నిరుద్యోగులందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. అయితే మనం మాట్లాడుకుందాం మరి సాధ్యాలు ఏమిటి, అసలు ఏం జరగబోతుంది అనే దానిపైన మనం మాట్లాడుకుందాం. ఎందుకు సార్ ఈ యొక్క స్థానిక ఎన్నికలు మరి ఈ పంచాయతీ ఎన్నికలు అనేవి సో ఎందుకు వాయిదా వేశారంటే కనుక మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు 10th ఎగ్జామ్స్ కానీ మార్చ్ ఏప్రిల్లో మరి 10th ఇంటర్ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ కూడా పరీక్షలు ఉండడంతో సో మరి అదేవిధంగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పైన మరి సర్కార్ నిర్ణయం అనేది సో కొంత ఆలస్యం కావడం ఇవంతా కూడా చూసుకుంటే కనుక సో ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు, మనం తర్వాతనే పెడదామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఖచ్చితంగా మనకు మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి కొంత ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది మిత్రమా ఖచ్చితంగా. ఎందుకంటే సమయం అయితే దొరికింది కాబట్టి అప్పుడు ఎలాంటి ఎలక్షన్ కోడ్ ఉండదు, ఏమీ ఉండదు. డిఎస్సి నోటిఫికేషన్ వేసి ఎలక్షన్స్కి వెళ్తే గనక సో మరి గ్రామాల్లో కూడా మరి నిరుద్యోగ యువత కూడా మరి ప్రభుత్వానికి ఖచ్చితంగా మరి కొంత ఫేవర్గా ఉంటారు. కాబట్టి అట్లా కూడా ప్రభుత్వం ఆలోచించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి మార్చి చివరి నాటికి ఈ యొక్క ప్రాసెస్ అనేది కావాలి. ఖచ్చితంగా అప్పటి వరకు ఇవ్వాలి. ఒకవేళ అప్పుడు కనుక ఇవ్వడంలో ఏమన్నా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడంలో ఏమన్నా ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా ఇది జూన్ వరకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి గమనించాలి. అంటే మనం వాస్తవం మాట్లాడుకోవాలి. బికాస్ ఎందుకంటే సాధ్యాలు ఉన్నాయి ఆ విధంగా. ఒకవేళ ముందే ఇస్తేనేమో మనకు మార్చిలోనే రావచ్చు. అక్కడ ఒకవేళ ఇవ్వకపోతే గనక మనకు జూన్ వరకు మరి డిఎస్సి నోటిఫికేషన్ వెళ్ళేటటువంటి అవకాశం మాత్రమే ఉన్నది. ఇదే మీరు ఫిక్స్ అని చెప్పేసి కూర్చోకండి. ఏదేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ అఫిషియల్గా ప్రకటన ఇవ్వాల్సి ఉన్నది. కాబట్టి మనకు ఈ యొక్క ప్రకటన పైన ఖచ్చితంగా విద్యాశాఖను కూడా మనం అందరం కూడా సంప్రదిద్దాం. సో విద్యాశాఖ కూడా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. నిరుద్యోగుల నుంచి మరి ఇలాంటి ప్రెజర్ వస్తుంది కాబట్టి సార్ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ఏందని చెప్పేసి కూడా మరి ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా మనకి ఏదైనా ప్రకటన రావచ్చు. ఒక 4-5 రోజుల్లో దీని మీద పూర్తి సమాచారం అయితే రావచ్చు. కానీ ఏది ఏమైనా సరే నేను ఒకటే చెప్తున్నాను,
కంటిన్యూగా ప్రిపరేషన్లో ఉండండి. మళ్ళీ చదువుతారా చెప్పండి? ఒక్కసారి ఇప్పుడు చదివినారంటే డిఎస్సిలో జాబు సంపాదించారంటే సరిపోతుంది కదా, జీవితం అంతా చదవని అవసరం లేదు కదా. ఒక్కసారి చదువుతారు. ఈ 4-5 నెలలు మరి సప్పో చేసుకొని కష్టపడి మరి ఉద్యోగం సాధించే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది చెప్పలేము కాబట్టి సో మీరు ఆ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.